సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడి ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా? ఒక్కరి కాదు ఇద్దరు కాదు, గౌతమ్ని లాంచ్ చేయడానికి ఏకంగా ముగ్గురి టాప్ ప్రొడ్యూసర్ల మధ్య పోటీ. సరే, ప్రొడ్యూసింగ్ అంటే ఎవరో ఒకరు చేస్తారు, కానీ మరి గౌతమ్ డైరెక్ట్ చేయబోయేటువంటి ఆ డైరెక్టర్ ఎవరు? గౌతమ్ హీరోగా ఎంట్రీ అంటే స్టోరీ, జోనర్, తాత లెగసీ అండ్ తండ్రి స్టార్డమ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే సినిమా తీయాలి. మరి అలాంటి డైరెక్టర్ ఎవరా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగుతుంది. ప్రతిరోజు కొత్త హీరోలు, హీరోయిన్లు బిగ్ స్క్రీన్కు పరిచయం అవుతుండగా స్టార్ హీరోల వారసుల ఎంట్రీలు మాత్రం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అలాంటి ఎంట్రీలతో కొత్త తరానికి కొత్త ఫ్యాన్ బేస్లు కూడా పుడుతూ ఉంటాయి. ఈ క్రమంలో టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నటువంటి వారసులో గౌతమ్ ఘట్టమనేని ఒకటిగా నిలుస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు వారసుడిగా ఎప్పుడెప్పుడు గౌతమ్ ఎంట్రీ ఇస్తాడా అని ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. గౌతమ్ ఘట్టమనేని ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడనేటువంటి ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్గా 1నేను సినిమాలో యాక్ట్ చేసి మంచి మార్కులు కొట్టేసినటువంటి గౌతమ్ ఇప్పుడు కంప్లీట్ స్థాయి హీరోగా అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రజెంట్ గౌతమ్ అమెరికాలోని ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి కేవలం స్టార్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే కాకుండా యాక్టింగ్లో కంప్లీట్ మెరుగులు దిద్దుకొని రావాలన్నదే మహేష్ బాబు ఆలోచనగా తెలుస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాకే గౌతమ్ డెబ్యూ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని కూడా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, గౌతమ్ను టాలీవుడ్కు పరిచయం చేసే నిర్మాత ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ రేసులో ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు సీనియర్ నిర్మాత అశ్విని దత్, మరొకరు మహేష్ బాబుకు అత్యంత సన్నిహితుడైన అనిల్ సుంకర. ఈ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్కు స్టార్ కిడ్స్ను లాంచ్ చేసినటువంటి స్ట్రాంగ్ సెంటిమెంట్ ఉంది. మహేష్ బాబును రాజకుమారుడితో, రామ్ చరణ్ను చిరుతతో, అల్లు అర్జున్ గంగోత్రితో పరిచయం చేసిన ఘనత అశ్విని దత్కే దక్కుతుంది. అదే సెంటిమెంట్ కొనసాగిస్తూ గౌతమ్ని కూడా ఆయనే లాంచ్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది. అయితే మరోవైపు అనిల్ సుంకర కూడా ఈ ప్రాజెక్ట్పై తీవ్ర ఇంట్రెస్ట్ చూపుతున్నారని కూడా సమాచారం. మహేష్ బాబుతో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దూకుడు, ఆగడు, 1నేను వంటి సినిమాలు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. ముఖ్యంగా 1నేను సినిమాలో గౌతమ్ జూనియర్ మహేష్గా యాక్ట్ చేయడం కూడా ఈ బంధాన్ని మరింత బలపరిచింది. లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూలో అనిల్ సుంకర మాట్లాడుతూ, గౌతమ్ను లాంచ్ చేసే అవకాశం వస్తే తప్పకుండా ప్రయత్నిస్తాను, కానీ ఫైనల్గా మంచి స్క్రిప్ట్కే ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పడం గమనార్హం. ఇక నిర్మాతల కంటే కూడా పెద్ద ప్రశ్న గౌతమ్ను పరిచయం చేసే డైరెక్టర్ ఎవరు అన్నదే. మహేష్ బాబు స్టార్డమ్, కృష్ణ లెగసీ రెండింటిని దృష్టిలో పెట్టుకొని గౌతమ్ వయసుకు అండ్ బాడీ లాంగ్వేజ్కు సరిపోయేటువంటి కథ, స్క్రీన్ ప్లే అవసరం. అందుకే ఈ డెబ్యూ విషయంలో ఎలాంటి తొందరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని కూడా సమాచారం. ఇలా గౌతమ్ ఘట్టమనేని హీరో ఎంట్రీకి ఇంకా అఫీషియల్ డేట్ రాకపోయినా ఆయనను లాంచ్ చేయాలనేటువంటి పోటీ మాత్రం ఇప్పటికే టాలీవుడ్లో హీట్ పెంచుతోంది. అశ్విని దత్ సెంటిమెంట్ గెలుస్తుందా, లేక అనిల్ సుంకర సాన్నిధ్యం పనిచేస్తుందా, లేదా మరో పెద్ద నిర్మాత రంగంలోకి దిగుతాడన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఏదేమైనా ఒక విషయం మాత్రం ఖాయం, గౌతమ్ డెబ్యూ టాలీవుడ్లో భారీ ఈవెంట్గా మారనుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా డెఫినెట్గా ఏ స్టార్ హీరో కొడుకులైనా కానీ అక్కడ అశ్విని దత్తే ప్రొడ్యూస్ చేశారు. గతంలో రాజకుమారుడు మహేష్ బాబుతో కావచ్చు, రామ్ చరణ్ చిరుత కావచ్చు, అదేవిధంగా అల్లు అర్జున్ గంగోత్రితో కావచ్చు. సో ఈ సినిమాలన్నింటినీ కూడా లాంచ్ చేసింది అశ్విని దత్తే. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నారు. అటు మహేష్ బాబు చూసుకున్నా, అండ్ అక్కడ బన్నీ చూసుకున్నా, అండ్ దాని తర్వాత చరణ్ చూసుకున్నా, అందరూ కూడా మంచి స్థానంలో ఉన్నారు. దానికి తోడు వాళ్ళ కష్టంకు అండ్ దాని తర్వాత వాళ్ళ స్టార్డమ్ ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. అయితే ఇప్పుడు గౌతమ్ని ఇంట్రడ్యూస్ చేయాలన్న ఆలోచన కూడా డెఫినెట్గా అశ్విని దత్కి లేకపోలేదు. అయితే ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు డెఫినెట్గా అక్కడ అనిల్ సుంకర కూడా పోటీకి రావడం, అండ్ దాని తర్వాత మరి వీళ్ళిద్దరిట్లో ఎవరు ప్రొడ్యూస్ చేస్తారనేది మాత్రం డెఫినెట్గా కొంచెం ఇంట్రెస్టింగ్ విషయమే. బట్ ఎంత లేదన్నా కూడా ఇద్దరిని, అటు సెంటిమెంట్ ఇటు సాన్నిధ్యం, ఈ రెండిట్లో కూడా ఎవరిని పై చేయంటే మేబీ రెండు కలిపి చేసిన ఆశ్చర్యం లేకపోలేదు. ఎందుకు అంటే అక్కడ అశ్విని దత్ అండ్ దాని తర్వాత అనిల్ సుంకర ఇద్దరు కలిసి కూడా కంబైన్డ్గా సినిమాని ప్రొడ్యూస్ చేసిన ఆశ్చర్యం లేకపోలేదు. ఎందుకంటే ఇద్దరిని కూడా ఎవరిని నొప్పించకుండా, ఒక్కరికే ఛాన్స్ ఇవ్వకుండా ఇద్దరు కలిసి అక్కడ ప్రజెంట్ చేస్తే డెఫినెట్గా ఎంతో కొంత సానుకూల రెస్పాన్స్ ఉంటుంది. అండ్ దాని తర్వాత బడ్జెట్ విషయంలో కూడా కొంచెం ఫ్రెండ్లీ ఉంటుంది. సో బడ్జెట్ అయ్యాన్ని పక్కన పెడితే బట్ ఇద్దరిని ఎవరిని నొప్పించకుండా చేసేటువంటి ఛాన్స్ అయితే లేకపోలేదు. ఇకపోతే స్టోరీ డెఫినెట్గా గౌతమ్ ఇప్పుడు డెబ్యూ కాబట్టి
మేబీ పాన్ ఇండియా కావచ్చు, లేకపోతే మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా కొంచెం చేయాలంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏజ్కి అండ్ దాని తర్వాత ఆ లాంగ్వేజ్కి అండ్ దాని తర్వాత డెబ్యూ కాబట్టి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకు అనంటే కొంచెం హైగా ఎక్స్పెక్ట్ చేసినా దాని తర్వాత కంటిన్యూగా అవే ఉంటాయి. కొంచెం నార్మల్గా ఫ్యామిలీ ఓరియంటెడా లేకపోతే కాన్సెప్ట్ ఓరియంటెడా ఇలా చాలా చాలా దృష్టిలో పెట్టుకొని తీయాలి. ఎందుకంటే అటు కృష్ణ లెగసీ ఉంటుంది అండ్ దాని తర్వాత మహేష్ బాబు స్టార్డమ్ ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అక్కడ గౌతమ్ని ప్రజెంట్ చేయాలి. ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, అంటే ఇది ఒక పెద్ద ప్రశ్న. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది. ఇక దాని తర్వాత జోనర్. సో జోనర్ ఇప్పుడు వచ్చేటువంటి టాలీవుడ్ అన్నిట్లో కూడా జోనరే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే చాలా కాన్సెప్ట్స్ వస్తూనే ఉన్నాయి, చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఏదైనా కానీ కొత్తదనం లేకపోతే ఆడియన్స్ నిర్మోహమాటంగా మాకు నచ్చలేదని కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారు. సో మరి వీటన్నిటిని దాటుకొని చేయాలంటే మరి డైరెక్టర్ ఎవరు? సో ఇప్పుడు డైరెక్టర్ విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా ఒక 3 పేర్లు డెఫినెట్గా వినిపిస్తున్నాయి. ఒకటి అనిల్ రావిపూడి పేరు ఒకటి వినిపిస్తుంది అండ్ దాని తర్వాత వివి వినాయక్ది ఒకటి వినిపిస్తుంది అండ్ దాని తర్వాత అక్కడ కొరటాల శివది కూడా ఒకటి వినిపిస్తుంది. ఎందుకు అనంటే డెఫినెట్గా ఈ 3 పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయంటే ఫస్ట్ అనిల్ రావిపూడి మనకు తెలుసు, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కూడా చాలా బాగా ఆయన ప్రజెంట్ చేస్తాడు. ఇన్కేస్ ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అండ్ ఇలాంటి సినిమాలు అంటే కమర్ సక్సెస్ రేట్ ఉంది. డెఫినెట్గా ఇలాంటి సినిమాలు మంచి హ్యాండిల్ చేస్తాడు కాబట్టి అనిల్కి ఎక్కువ ఛాన్స్ కూడా లేకపోలేదు. ఎందుకంటే గతంలో సర్లేరు నీకెవరు సినిమాతోటి మహేష్ బాబుతో ఒక మంచి హిట్ ఇచ్చాడు అండ్ మహేష్లో ఉన్నటువంటి మంచి హ్యూమర్ని బయటికి తీసుకొచ్చి ట్రైన్ సీక్వెన్సెస్ ఇప్పటికీ కూడా దాని గురించి మనల్ని మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి అది మేజర్గా సినిమాకు పెద్ద ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ సక్సెస్ రేట్ అనేది. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి కొరటాల శివ. సో కొరటాల శివ కూడా మహేష్ బాబు తోటి ఆల్రెడీ శ్రీమంతుడు అనేటువంటి ఒక సినిమా తీశాడు. శ్రీమంతుడు కూడా ఒక మంచి డెఫినెట్గా మంచి సాలిడ్ హిట్ అయితే ఇచ్చారు కాబట్టి ఆ సినిమాతోటి ఆ సాన్నిధ్యంతో దేవర సక్సెస్లో ఉన్నాడు కాబట్టి సో ఎన్టీఆర్ ఎలాగూ చాలా చాలా బిజీగా ఉన్నాడు. దేవర 2 స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ గ్యాప్లో వేరే సినిమా చేయాలి కాబట్టి మేబీ ఆ అవకాశం కొరటాల శివకు వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఇకపోతే వివి వినాయక్. సో మరి వివి వినాయక్ ఆల్రెడీ సక్సెస్లో లేడు కదా, ఎందుకు ఈ పేరు ప్రస్తావన వచ్చిందని కూడా చాలామందికి డౌట్ రావచ్చు. ఎందుకు అంటే డెబ్యూగా పరిచయం చేసేటువంటి హీరోలనే డెబ్యూ చేయడంలో డెఫినెట్గా వివి వినాయక్ దిట్ట అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆయన ఇంట్రడ్యూస్ చేసి బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి ఒక మంచి హిట్ అంటే డెబ్యూ ఇచ్చాడు. దాని తర్వాత కొంత మంచి అంటే కొత్త వాళ్ళని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తారు వినాయక్ అనేది ఇండస్ట్రీలో ఉన్నటువంటి పేరు. బట్ అది కొంచెం అఖిల్ తోటి కూడా ప్లస్ అవుతుంది అనుకున్నారు కానీ అఖిల్ ఎక్కడో కొంచెం తేడా కొట్టింది, అది కొంచెం ఇబ్బందే ఉంది. బట్ దీనికి మరి మహేష్ ఒప్పుకుంటారా లేదా అనేది అయితే డెఫినెట్గా మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది. సో ఈ 3 డైరెక్టర్లు పేరు అయితే చాలా ఎక్కువగా వినిపిస్తుంది. సో ఈ 3లో మరి ఎవరు ఫైనల్ అవుతారు, లేదంటే ఈ 3 కాకుండా వేరే డైరెక్టర్ ఏమన్నా వస్తారా అనేది తెలియదు కానీ బట్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ సినిమాని డైరెక్ట్ చేస్తేనే గౌతమ్కి ఒక హిట్ ఉంటుంది. అండ్ ఫస్ట్ సినిమానే చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ఫ్యాన్స్, ఎస్పెషల్లీ మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా మీదనే ఎక్కువ హోప్ పెట్టుకుంటారు. ఎందుకు అనంటే అక్కడ తాత తండ్రి మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ చేయాలి కాబట్టి ఆ ప్రెషర్ కూడా డైరెక్టర్స్ అందించాలి చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కానీ సినిమా కొంచెం ఇబ్బంది అయ్యేటువంటి ఛాన్సెస్ లేకపోలేదు. డెబ్యూ కొంచెం మంచిగా జరగకపోతే కొంచెం కెరియర్కే కొంచెం డ్యామేజ్ అయ్యేటట్టు ఉంటుంది కాబట్టి సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఒక మంచి డైరెక్టర్ అండ్ మంచి జోనర్ కోసం కూడా ప్రయత్నిస్తున్నట్లయితే తెలిసింది. బట్ ఇప్పటికైతే ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ అయితే లేవు కానీ మరికొద్ది రోజుల్లో మాత్రం ఈ విషయాల మీద ఒక మంచి క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకు అనంటే ఇక్కడ మహేష్ ఆల్రెడీ వారణాసి తోటి కంప్లీట్గా ఫుల్ బిజీగా ఉన్నారు. దాని తర్వాత ఒక్కొక్క స్టేజ్లో బిజీగానే ఉన్నారు. కొరటాల శివ కొంచెం ఉంది అండ్ దాని తర్వాత అనిల్ రావిపూడి మాత్రం నాగ్తోటి సినిమా అంటున్నారు కానీ అది కన్ఫర్మేషన్ లేదు. మరి మేబీ ఈ సినిమా తర్వాత ఇంకొక సినిమా అనౌన్స్ చేస్తారా లేకపోతే ఇదే చేస్తారా అనేది తెలియదు కానీ బట్ వినాయక్ అయితే ఎక్కువగా స్కోప్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మహేష్ ఎక్కువగా సక్సెస్ ఉన్నటువంటి డైరెక్టర్స్నే నమ్ముతాడు అని కూడా గతంలో పూరి జగన్నాథ్ చెప్పాడు కాబట్టి మేబీ వినాయక్ వెళ్ళకుండా మేబీ వీళ్ళిద్దరిట్లో ఎవరికో ఒకరికి వెళ్ళే ఛాన్సెస్ లేకపోలేదు. వీళ్ళిద్దరు కాకుండా ఎక్స్పీరియన్స్డ్ కాకుండా కొత్త డైరెక్టర్కే ఛాన్స్ ఇవ్వాలన్న ఛాన్స్ కూడా లేకపోలేదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి జోనర్ ఏంటి అండ్ ప్రొడ్యూసర్స్ ఎవరు అండ్ దాని తర్వాత ఇవన్నీ తెలియాలంటే మాత్రం మనం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనప్పటికీ కూడా డెఫినెట్గా గౌతమ్ ఎంట్రీ ఒక గ్రాండ్గా ఉండబోతుందని అయితే చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. సో మరి గౌతమ్ ఎంట్రీ ఏ డైరెక్టర్ తోటి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.